అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. డిసెంబర్ 22 లాంగెస్ట్ నైట్. దీనిని మన సంప్రదాయంలో దీర్ఘతమసుడు అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఆ రోజున హిందూ సేవా సమితి వారు లలిత రహస్యనామ సహస్ర పారాయణం 2000 మందికి పైగా భక్తుల చేత సామూహికంగా చేయించాలి అని నిర్ణయించుకున్నారు. ఇది వారి స్వప్రయోజనం కోసం కాదు, లోక కళ్యాణం కోసం, విశ్వశాంతి కోసం. ఎందుకు ఇంతమంది కలిపి చేయడం అంటే, కలౌ సంఘే శక్తి అని, కలియుగంలో శక్తి సామూహికంగా చేయడం వల్లే వస్తుందని, దీనిని కొనసాగించటం కోసమే కలియుగానికన్నా కాస్త ముందు, అంటే ద్వాపరయుగం అయిపోతూ ఉన్నటువంటి కాలంలో సత్రములు అనేటటువంటి వాటిని మనకి పెద్దలు అందించారు. అంటే అనేక మంది కలిసి చేసేటటువంటి యజ్ఞయాగాది క్రతువులకు సత్రములని పేరు. అవి సంవత్సరాల తరబడి సాగుతూ ఉండేవి. మనకిది ఒకరోజు చేయడమే అపురూపమైనటువంటి ఘట్టం. కనీసం 2000 మంది అని అనుకున్నారు. వీలైనంత ఎక్కువ మంది కనుక వచ్చినట్టయితే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. ఫలితం అండి, ఫలితం కాదు. చక్కగా అందరం అందులో పాల్గొంటే మనకు కూడా బాగుంటుంది. ఎట్లాగంటే మనం ఇంట్లో 2 సార్లు చదువుకుంటే 2 ప్రమాణాలే మనకి ఫలితం ఉంటే, అక్కడ 2000 మందితో కలిసి చదివినప్పుడు మన 2000తో హెచ్చించబడి అంత ఫలితం మనకు కూడా వస్తుంది. కనుక మనము దానివల్ల మేలు పొందుతాం. లోకానికి మేలు కలిగించే కార్యక్రమంలో పాల్గొన్న పుణ్యం కూడా మనకి లభ్యమవుతూ ఉంటుంది. ఈ కలియుగంలో చాలా ప్రధానంగా త్వరగా అనుగ్రహించేటటువంటి దేవతామూర్తులు వినాయకుడు, చండీ అని చెప్తారు. కలవు చండీ వినాయక అని. కనుక చండీ అంటే చండీ అన్న లలిత అన్న ఒకరే. కనుక సౌమ్యంగా ఉండేటటువంటి అమ్మవారి యొక్క రూపం లలితంగా ఉండే అమ్మవారి యొక్క రూపాన్ని మనం చక్కగా గనక పారాయణ చేసుకున్నట్టయితే నామాలని, ఆవిడకున్న నామాలలో 2 ప్రధానమైనవి ఉన్నాయండి. ఒకటి నామపారాయణ ప్రీత అన్నది, మరొకటి సుఖారాధ్య అని. అంటే చాలా సుఖంగా ఆరాధించదగింది. ఈవిని ఆరాధించడానికి కష్టపడ్డం కానీ ఏవేవో ఇబ్బందులు పడి తలకిందులైపోయి మన జీవితం అంతా దానికోసం ఇది ఎక్కించి కానీ చేయనక్కర్లేదండి. హాయిగా పారాయణ కనుక చేసినట్టయితే ఎంత జాగ్రత్తగా చేయొచ్చండి. మృగముద్రతో ఈ 3 వేళ్లతో కుంకుమని ఇలా తీసుకుని పారాయణ పూర్తయిన తర్వాత, మొత్తం 1000 నామాలు పూర్తయిన తర్వాత ఈ 3 వేళ్లతో తీసుకున్నటువంటి కుంకుమని అమ్మవారి మీద కనుక అలా వేసినట్టయితే ఆవిడ మురిసిపోతుంది, ముచ్చటపడిపోతుంది, మనకు కావలసినటువంటి కోరికలు తీరుస్తుంది. కనుక వీలైనంత మంది ఈ పారాయణలో పాల్గొనే ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందండి. ఇక్కడ ఒక చిన్న విన్నపం అందరికీ, ఇది వ్యక్తిగతం అని అనుకోవచ్చు, కానీ అందరికీ మేలు కలిగించేది. అమ్మవారిని ఎలాగో పారాయణ కీర్తిస్తున్నాం కదా, అదేదో తప్పులు లేకుండా చేస్తే ఆవిడ సంతోషించదా? మన పేరు మనకి తప్పు చదివితే మనకి బాధ కలగదా? మనని ఏదైనా ఒక మాట మెచ్చుకోబోయి తిడితే మనసు మెచ్చుకుంటామా లేదా? అటువంటిది అమ్మవారిని ఆవిడకున్న అసలైనటువంటి పేర్లతో, తప్పులు లేకుండా ఉండే విశేషాలతో చక్కగా కీర్తిద్దాం. అంత చక్కని ఫలితాన్ని పొందుదాం. ఇలాంటి అవకాశం మనకు కల్పించినటువంటి శ్రీ రాధాకృష్ణ గారికి, వారి హిందూ సేవా సమితికి చాలా ధన్యవాదాలు తెలుపుకుందాం. స్వస్తి.